హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మీకోసం ఒక సింపుల్గా టేస్టీ రెసిపీతో వచ్చేసానండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలిసేసుకుందాం. దానికోసం బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నానండి. దాంట్లోనే ఒక 1 కప్ దాకా వాటర్ పోసుకొని కొంచెం సేపు ఒక 10 to 15 మినిట్స్ దాకా మనం అట్లాగే సోక్ చేసి పెట్టుకున్నాము. అది సోక్ అయిపోయేలోపు మనం కొంచెం తాలింపు వేసుకుందామండి. ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు గింజలన్నీ యాడ్ చేసుకున్నాము. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి యాడ్ చేసుకున్నాము. అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నామండి. మీ దగ్గర క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏమైనా ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈలోపు మనం అది తాలింపు అయిపోయింది కదండి, అది కొంచెం పక్కకు పెట్టేసి చల్లార్చుకుందాము. ఈలోపు మనం మిక్సీ జార్లోకి ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వని, అది యాడ్ చేసుకున్నామండి. మొత్తం సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, నేను బ్లెండ్ చేసేసాను ఇక్కడ. దీన్ని మన దోశ బ్యాటర్ టైప్లో మనం ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ రకంగా మనం బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. దీంట్లోనే కొంచెం ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా మనం యాడ్ చేసుకుందామండి. ఇట్లాగా యాడ్ చేసుకున్నాక ఒక 1/2 కప్పు దాకా మజ్జిగ పోసుకున్నాం. నేను ఇక్కడ మసాలా మజ్జిగ పోసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లోనే ముందుగానే తాలింపు వేసి పెట్టుకుని చల్లార్చుకున్నాం కదా తాలింపు ఆనియన్స్తో, అది కూడా వేసేసి మొత్తం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనం సాల్ట్ అనేది చూసుకొని సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఆల్రెడీ నేను మజ్జిగలో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను సాల్ట్ కొంచెమే యాడ్ చేసుకున్నా. ఈ సాఫ్ట్ బన్ దోశ ప్రిపేర్ చేయడానికి మనం తాలింపు కోసం అన్నట్టుగా మనం సపరేట్గా ఒకటి ప్యాన్ తీసుకుంటాం కదండి. దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆ ప్యాన్కి 3/4 దాకా మునిగేదాకా దోశ ఈ బ్యాటర్ని మనం యాడ్ చేసుకున్నాము. దాన్ని స్లోగా ఫ్లిప్ చేసుకుంటా 2 సైడ్స్ మనం కాల్చుకుంటే యాజ్ ఇట్ ఈస్గా మనం బయట దొరికే స్వీట్ బన్స్ ఏ రకంగా అయితే ఉంటాయో ఇవి కూడా అదే సైజులో అదే ప్యాటర్న్లో ఉంటాయండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి కానీ లేదా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఏమైనా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ని మీరు చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది మీరు వేడిగా సర్వ్ చేసుకొని ఏదైనా చట్నీతో కానీ పికిల్స్తో కానీ మీరు దీన్ని టచ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు పిల్లలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తినడానికి చాలా ఇష్టపడతారు. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ లేని వాళ్ళే చాలామంది చూస్తున్నారు. సో ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను ఇంకా మంచి వీడియోస్ నేను డైలీ మీకోసం పోస్ట్ చేస్తూ ఉంటానండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలి అనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకోసం ప్రిపేర్ చేసి పెడతానండి యూట్యూబ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.